హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు విదురయ్య కోడళ్ళు. ఊబలంక అనే గ్రామంలో విదురయ్య, ధర్మయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు మధ్యతరగతి వ్యవసాయదారులు. విదురయ్యకు గోపన్న, సోమన్న అనే ఇద్దరు కొడుకులు. ధర్మయ్యకు పిల్లలు లేరు. ధర్మయ్య ఒక రోజున విదురయ్యతో, విదురయ్య, నువ్వు గమనించావో లేదో, మనిద్దరము 50వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. నీ కొడుకులిద్దరూ ప్రయోజకులయ్యారు. పెళ్ళిళ్ళు చేసేశావంటే మనవలు, మనవరాళ్ళు పుట్టుకు వస్తారు. నీ వార్ధక్య జీవితంలో సుఖంగా ఉంటావు. నేను, నా భార్య పిల్లా జల్లా లేని ఒంటరి వాళ్ళం. ఏ పిల్లవాడినైనా పెంపుడు తెచ్చుకుందామని ప్రయత్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ముందు నా ఆస్తిపాస్తుల గురించి నారాలు అడుగుతున్నారు అన్నాడు బాధగా. విదురయ్య ధర్మయ్య భుజం మీద చేయి వేసి, మనిషికి తప్ప ఏ ఇతర ప్రాణిలోనూ ముసలితనంలో ఆదుకునేందుకు వారసులంటూ ఉండరు. ఇప్పటి వరకు నేను, నా భార్య సుఖంగానే ఉన్నాం. కోడళ్ళు వచ్చాక ఏమైతుందో చెప్పలేం. ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఏది ఎలా జరిగినా మనం అన్నదమ్ముల్లా కలిసే ఉందాము అన్నాడు. ఏదో మాట వరుసకన్నాను. నీ కొడుకులు బంగారం లాంటి వాళ్ళు. వాళ్లకు అంత బుద్ధిమంతులైన భార్యలు వస్తారని నా నమ్మకము అన్నాడు ధర్మయ్య. గోపన్న, సోమన్న చెవులలో తండ్రి, ఆయన స్నేహితుడు ధర్మయ్య మాట్లాడుకున్న మాటలు పడ్డాయి. వాళ్ళిద్దరూ కూడబలుక్కొని వాళ్ళున్న చోటికి వచ్చారు. గోపన్న ధర్మయ్యతో, బాబాయ్, నేను, తమ్ముడు మిమ్మల్ని ఎప్పుడూ మా నాన్నకు తమ్ముడుగా భావించి చిన్నాన్నగా అభిమానం పెంచుకున్నాం. మమ్మల్ని మీ కొడుకులుగా భావించండి అన్నాడు. ధర్మయ్య ఆనంద బాష్పాలు రాలుస్తూ, మీ ఇద్దరి గుణం నాకు తెలుసు. మీ నాన్నకి మంచి కోడలు దొరికితే నేను, మీ పిన్ని మీ నీడలో హాయిగా బ్రతికేస్తాము అన్నాడు. సోమన్న తృప్తిగా తలాడించి, కోడళ్ల మంచితనం గురించి బాగా గుర్తు చేశావు బాబాయ్. నేను, తమ్ముడు మా భార్యలు అక్కచెల్లెలైతే కలుపుగోలుగా ఉంటారనుకుంటున్నాము అన్నాడు. కొడుకు మాటలకి విదురయ్య చిన్నగా నవ్వి, ఒరే, మనం మంచి మాట్లాడుకుంటున్నప్పుడు పైన తదాస్తు దేవతలు పలికే దేవతలుంటారని పెద్దలు చెప్పే మాట నిజం. మీకు చెప్పలేదు, ఆ మధ్య నారదకుండం గ్రామం నుంచి అలాంటిదే ఒక సంబంధం వచ్చింది. ఆ గ్రామం మునుసుబు విశ్వేశ్వరయ్యకు ఇద్దరూ కూతుర్లే. ఆయనతో మనకు కొంచెం దూరపు బంధుత్వం కూడా ఉన్నది. మంచి రోజు చూసి ఆ అమ్మాయిల్ని చూడటానికి వెళ్ళండి. నచ్చితే నాకు అభ్యంతరం లేదు. అంతా మీకే వదిలేస్తున్నాను అన్నాడు. వాళ్లను చూడటానికి మనమందరం కలిసే వెళ్దాము అన్నారు సోమన్న, గోపన్నలు. ఒక మంచి రోజున తన కుటుంబంతో పిల్లల్ని చూసేందుకు వస్తున్నట్లు విదురయ్య నారదకుండం గ్రామ మునుసుబు విశ్వేశ్వరయ్యకు కబురు పంపాడు. తమతో పాటు రావాల్సిందిగా ధర్మయ్య కుటుంబాన్ని కూడా ఒప్పించాడు. అనుకున్న రోజున అందరూ ఒక బాడుగు బండిలో బయలుదేరారు. బండి తీరా విశ్వేశ్వరయ్య ఇంటి దాపులకు వచ్చే సమయంలో విదురయ్యకి గుండె నొప్పి వచ్చింది. విశ్వేశ్వరయ్య వెంటనే అతన్ని ఇంటి లోపలికి తీసుకొని పోయి మంచం మీద పడుకోబెట్టి వైద్యుడి కోసం మనిషిని పంపించాడు. వైద్యుడు హుటాహుటిన వచ్చి విదురయ్యను పరీక్షించి, ఇదేమంత తీవ్రమైన గుండెపోటులా కనిపించడం లేదు. ఏమైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. నేనిచ్చే మందులు వాడుతూ కదలకుండా వారం రోజులు మంచం మీద ఉండాలి అని చెప్పాడు. అప్పుడు ధర్మయ్య విశ్వేశ్వరయ్యతో, ఇలా జరుగుతుందనుకోలేదు. మీరు గ్రామంలో ఏదైనా కాస్త మంచి ఇల్లు చూసి బాడుగకు ఇప్పించండి. అవసరం అయితే 10 రోజులు కాదు, 20 రోజులైనా ఇక్కడ ఉండి విదురయ్య వైద్యం చేయించుకుంటాడు అన్నాడు. విశ్వేశ్వరయ్య ఏదో చెప్పబోయేంతలో ఆయన కూతుళ్ళిద్దరూ సైగ చేసి ఆయన్ని పక్క గదిలోకి పిలిచారు. ఇద్దరిలో పెద్దదైన రాగిని తండ్రితో, నాన్న, వాళ్ళు మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు. విదురయ్య గారికి వైద్య సహాయం అవసరమైనన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంచుకోవటం ధర్మం అన్నది. చిన్న కూతురు మోహిని అక్క మాటలకు తల ఊపి తండ్రితో, అక్క చెప్పినట్లు చెయ్యి నాన్న. పెళ్లి చూపులకు ముందే మామగారు అనారోగ్యం పాలయ్యారనే అపవాదు మాకు రాకూడదు. సంబంధం కలిసినా కలవకపోయినా వాళ్ళు సంతృప్తిగా మన ఇంటి నుంచి వీడ్కోలు తీసుకోవాలి. విదురయ్య గారు మన ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకోవటం అన్ని విధాలా మంచిది అన్నది. కూతుళ్ళు చెప్పిందంతా విన్న విశ్వేశ్వరయ్య
పక్కనే నిలబడి మౌనంగా చూస్తున్న భార్య కేసి తల తిప్పి చూశాడు. ఆమె కూతుళ్ళ కేసి మెచ్చుకోలుగా చూసి, అమ్మాయిలు చెప్పినట్టే చేయండి. వచ్చిన బంధువులందరినీ వేరే ఇంట్లో ఉంచడం మర్యాద అనిపించుకోదు. తర్వాత మీ ఇష్టము అన్నది. ఈ సంభాషణ అంతా పక్క గదిలోని మంచం మీద కళ్ళు మూసుకొని పడుకొని ఉన్న విదురయ్యకు కాస్త అస్పష్టంగానైనా వినపడుతూనే ఉన్నది. ప్రయాణ బడలిక వలన కలిగిన కొద్దిపాటి అనారోగ్యము తను విశ్వేశ్వరయ్య కుటుంబీకుల స్వభావాలను తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగపడిందని ఆయన చాలా సంతోషించాడు. విశ్వేశ్వరయ్య తన భార్య కూతుళ్ళు చెప్పిన దాన్ని గురించి బాగా ఆలోచించి చివరకు విదురయ్య ధర్మయ్య కుటుంబాలకు గ్రామంలో మంచి సదుపాయాలు గల ఒక ఇంటిలో వసతి ఏర్పాటు చేశాడు. ఆ ఇంట ధర్మయ్య కుటుంబానికి విదురయ్య కుటుంబానికి 10 రోజులు హాయిగా గడిచిపోయినాయి. ఇంత త్వరలో కోలుకున్నందుకు విదురయ్యను వైద్యుడు తెగ మెచ్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరదామనుకుంటూ ఉండగా ధర్మయ్య విదురయ్యతో, మనం విశ్వేశ్వరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోదాం. నువ్వు విన్నదాన్ని బట్టే భార్య కూతుళ్ళు చెప్పినా విశ్వేశ్వరయ్య నిన్ను వేరే ఇంటికి మార్చాడు అన్నాడు చిరుకోపంగా. ఆ మాటలకి విదురయ్య నవ్వి, ధర్మయ్య, విశ్వేశ్వరయ్య భార్య కూతుళ్ళు జాలిగుణంతో పాటు మంచి మర్యాద ఎరిగినవాళ్ళు. ఇక విశ్వేశ్వరయ్య అంటావా, ఆయన వాటితో పాటు మంచి వ్యవహార జ్ఞానం కలవాడు. నన్ను ఆయన వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే ఆడపిల్లల్ని అంటగట్టడానికి పన్నాగం పన్నాడంటారు. అందుకే ఆయన నన్ను వేరే ఇంట్లో ఉంచి అవసరమైన వైద్యం చేయించాడు. ఆయన అంగీకరిస్తే రాగిణి మోహినిలు నా కోడలైతారు. గోపన్న సోమనలకు వారిద్దరూ అన్ని విధాలా నచ్చారు అన్నాడు. ఆ మర్నాడు లాంఛనంగా పెళ్లి చూపులు జరిగినాయి. తల్లిదండ్రులతో పాటు విశ్వేశ్వరయ్య కూతుర్లు విదురయ్య కొడుకులు ఇష్టపడటంతో నిశ్చితార్థము, ఆ తర్వాత నెల రోజులు గడవకుండానే వాళ్ళ వివాహాలు జరిగిపోయినాయి. కాలక్రమంలో విదురయ్య ధర్మయ్య ఆశించినట్లు కోడళ్ళిద్దరూ వాళ్ల పట్ల ఎంతో గౌరవాదరాలతో ప్రవర్తించి వాళ్లకు ఎంతో సంతోషం కలిగించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు అత్యాశ. కుముద్వతి రాజ్యం పొలిమేరలో ప్రవహించే కుముదిని నదీ తీరంలో సుప్రసిద్ధమైన సోమశేఖరముని ఆశ్రమం ఉంది. అక్కడ గురుకుల ఆశ్రమాన్ని నడిపే సోమశేఖరముని శిష్యులకు వివిధ ధ్యాన పద్ధతులను బోధించడంతో పాటు చిత్రలేఖనంలో కూడా సిద్ధహస్తుడు. మనుషులను చూసి యథాతథంగా చిత్రించడంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడు. అందువల్ల కళాభిరుచి గల సంపన్నులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయన అడిగిన సొమ్ము చెల్లించి ఆయన చేత తమ చిత్రాలను గీయించుకొని వెళ్ళేవారు. ముని తను గీచిన చిత్రాలకు ఎక్కువ మొత్తాలు వసూలు చేయటంలో చాలా జాగ్రత్త వహించేవాడు. ఇది పలువురికి ఆశ్చర్యం కలిగించేది. మరికొందరైతే సర్వసంగ పరిత్యాగి అయిన మునికి ఇంత ధనాస పనికిరాదు అని చాటుమాటుగా విమర్శించేవారు. ముని వీటినన్నిటినీ పట్టించుకోకుండా చిత్రలేఖనం ద్వారా సొమ్ము వసూలు చేయడంలోనే నిమగ్నుడై ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు చక్కగా అలంకరించబడిన ఒక అందమైన గుర్రబండిలో ఆశ్రమానికి వచ్చిన రాజనర్తకి శుభాంగి మునిని సందర్శించి తన చిత్రపటము గీయించుకోవాలన్నది. సంతోషం, క్షణాలలో చిత్రించి ఇస్తాను. అయితే కొంచెం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది అన్నాడు ముని. ఆ విచారమే వద్దు, తమరు ఎంత అడిగినా ఇస్తాను. అయినా ముందుగానే అడుగుతున్నారు, ఎంత కావాలేమిటి అని అడిగింది రాజనర్తకి. నీ స్థాయికి తగ్గట్లు ఎంత ఇవ్వగలవో నువ్వే చెప్పు అన్నాడు ముని. 100 వరహాలు చాలా అని అడిగింది నర్తకి. ముని ఈ 100 వరహాలతో చాలా సంతోషం చెందగలడు అని అనుకుంది ఆమె. 200 వరహాలు అన్నాడు ముని ఏమాత్రమూ తొణక్కుండా. ఆ మాట విని ఒక్క నిమిషం అవాక్కైపోయిన నర్తకి వెంటనే తేరుకొని, మరీ ఎక్కువ మొత్తం, అయినా మునివర్యులకు అంతటి అత్యాశ పనికిరాదు అన్నది నిష్ఠూరంగా. ఇందులో బేరసారాలకు ఏమాత్రమూ తావులేదు. మరో మాట మాట్లాడకుండా అడిగిన మొత్తము ముందు పెడితేనే చిత్రపటం, లేకుంటే వచ్చిన దాన్నే తిరిగి వెళ్ళవచ్చును అన్నాడు ముని నిష్కర్షగా. వచ్చిన పని పూర్తి చేసుకోకుండా తిరిగి వెళ్ళటానికి నర్తకి అహం అడ్డుపడి ముని అడిగిన 200 వరహాలు తీసి
ఆయన ముందుంచి, సరే, ఆ పొన్న చెట్టు క్రింద నిలబడతాను, చిత్రించు అంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు కింద నృత్య భంగిమలో నిలబడింది. ముని తదేకంగా ఆమె వంక కొంతసేపు చూసి కుంచెనందుకొని చకచక చిత్రపటం చిత్రించి ఆమె చేతికి ఇచ్చాడు. దానిని చూసి ఆమె, చిత్రపటము అద్భుతంగా ఉంది, అందులో సందేహం లేదు. అయితే దానిని గీసినందుకు మీరు పుచ్చుకున్న మొత్తం మాత్రం చాలా ఎక్కువ. ఇలా ధనం కూడబెట్టి వెళ్ళేటప్పుడు పట్టుకుపోతారా ఏంటి అంటూ విసురుగా వెళ్ళి గుర్రబండిలో కూర్చొని తిరిగి నగరానికి ప్రయాణమైంది. మరికొన్ని నెలల పాటు ముని దీక్షగా చిత్రాలు గీస్తూ అలాగే ధన సంపాదన కొనసాగించాడు. అయితే ఆ తర్వాత హఠాత్తుగా చిత్రాలు గీయటం మాని శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ధ్యాన పద్ధతులు నేర్పడం ప్రారంభించాడు. ఆ సంగతి తెలిసి ఆయనలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ రాజనర్తకి ఒకనాడు ఆశ్రమానికి బయలుదేరింది. క్రిందటిసారి వచ్చినప్పుడు రాయి రప్పలతో ఎత్తుపల్లాలుగా ఉన్న ఆశ్రమానికి వెళ్లే బాట ఇప్పుడు చదును చేయబడి ఉండటంతో ఆమె ప్రయాణము హాయిగా సాగింది. ఆ రోజు వైశాఖ పౌర్ణమి. ఆశ్రమ ప్రాంగణంలో పెద్ద మంటపం ఉండటం చూసి ఆమె ఆశ్చర్యం చెందింది. మంటపం లోపల శిష్యులను భక్తులను ఉద్దేశించి సోమశేఖరముని ప్రధాన శిష్యుడు ఉపన్యసిస్తున్నాడు. ధ్యాన మందిరం నిర్మించాలని ఎంతగానో ప్రయత్నించి అది నెరవేరకుండానే తన గురువు భాను ప్రకాశానంద స్వాముల వారు పరమపదించడంతో ధ్యాన మందిర నిర్మాణాన్ని తన లక్ష్యంగా పెట్టుకుని మన గురువర్యులు సోమశేఖరముని నిర్విరామంగా కృషి చేశారు. స్వార్థపరుడని దురాశాపరుడని తనను లోకులు కాకులై కూసినా బాధపడలేదు. తనకు తెలిసిన చిత్రలేఖనం ద్వారా స్వయంగా ధనార్జన చేసి గురువు కోరికను నెరవేర్చారు. భావితరాలకి మహోపకారం చేసి తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్ళిన మహానుభావుడు ఆయన. ఆయన కారణంగానే ఆశ్రమానికి ఈరోజు చక్కని బాట ఏర్పడింది. మనమందరము ఆయనకెంతో రుణపడి ఉన్నాము. ఆ మాటలు వినగానే రాజనర్తకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మునివర్యులను అపార్థం చేసుకున్నందుకు నొచ్చుకొని మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నది. ఆ తర్వాత తన కంఠహారాన్ని చేతులకు పెట్టుకున్న బంగారు మురుగులను తీసి ధ్యాన మందిరానికి కానుకగా సమర్పించి ప్రశాంత చిత్తంతో నగరానికి తిరిగి ప్రయాణమైంది. మరొక కథ పేరు ఆ తోటలో ఎర్ర గులాబీ. విశాల దేశంలో సోమేశ్వరము అనే గ్రామం ఉంది. అక్కడి రైతులు వ్యవసాయంలో మరింత ఫలసాయం పొందుతున్నారు. వ్యాపారులు న్యాయంగా ఉంటూనే లాభాలు ఆర్జిస్తున్నారు. గ్రామస్తులందరూ సత్ప్రవర్తన అలవర్చుకొని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సుఖంగా ఉంటున్నారు. సోమేశ్వర గ్రామంలోని జనార్దన స్వామి ఆలయము ప్రసిద్ధికెక్కిన కారణంగా ఎక్కడెక్కడి వారు స్వామిని దర్శించుకోవాలని అక్కడికి వెళ్ళేవారు. క్రమంగా సోమేశ్వరుడి గొప్పతనం గురించి ఆ దేశపు రాజు దేవనందుడి దాకా వెళ్ళింది. ఆయన మంత్రి గంగభద్రుణ్ణి పిలిచి, మంత్రివర్య, అక్కడి జనార్దుడి ఆలయము 1000 ఏళ్ల నాటిది. కానీ నాకు తెలిసిన 10 సంవత్సరాల క్రితం వరకు ఆ గ్రామం ఇంత గొప్పగా లేదు. కాబట్టి అక్కడి వైభవానికి దేవుడి మహిమ కాకుండా ఇంకేదో కారణముండాలని నా అనుమానం. మీరేమంటారు అని అడిగాడు. దానికి మంత్రి వెంటనే, ప్రభు, ఇలాంటి విషయాలు చారుల ద్వారా విచారించి ప్రయోజనముండదు. మనమే స్వయంగా మారువేషాల్లో ఆ గ్రామంలో సంచరించి అసలు విషయం తెలుసుకుందాము అంటూ రాజుకు కర్తవ్యబోధ చేశాడు. ఆ ప్రకారము రాజు, మంత్రి జ్యోతిష్కుల వేషాల్లో సోమేశ్వరం చేరుకున్నారు. అక్కడి వైభవము వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు జోస్యం చెబుతామని ఒక ఇంటికి వెళితే ఆ గృహస్థుడు, అయ్యలారా, మీ ముఖంలో తేజస్సు చూస్తుంటే విద్యావంతులు అనిపిస్తున్నారు. కానీ ఇలా జోస్యం చెప్పడం వలన మీ విద్య వృధా అవుతుంది. ఎందుకంటే మనిషి ఏమి సాధించాలన్నా కృషి చేయాలి. కృషికి అదృష్టం తోడైనప్పుడు ఫలితం బాగుంటుంది. అదృష్టం ఎలా ఉన్నా మనిషి సమర్థతకు తగిన కృషి మానకూడదు. ఫలితం ఎలాగున్నా కృషి మానని మనిషికి జోసంతో పనేముంటుంది అని అన్నాడు. రాజు ఆ గృహస్థుడి వివేకానికి ఆశ్చర్యపడి, జనార్దన స్వామి దయ వల్ల మీ గ్రామస్తుల సుఖ సంతోషాలకు లోటు లేదు.
మా వంటి వారిని మీ వంటి వారే ఆదరించాలి, కాదనకూడదు అన్నాడు. దీనికా గృహస్థుడు నవ్వి, అయ్యా, దేవుడు మనకు జన్మనిచ్చాడు, మంచి వనరులిచ్చాడు. మనిషి అంతకు మించి ఆయన నుంచి ఆశించకూడదంటాడు మా ఊరి రామనాథం. ఆయన మాటలు వినటం వలనే మా గ్రామానికింత వైభవం పట్టింది. 10 ఏళ్ల క్రితము ఆయనను మా ఊరికి పంపడమే దేవుడు మా మీద చూపించిన దయ అని మేమంతా అనుకుంటూ ఉంటాం. మీరొక్కసారి ఆయన్ని కలుసుకోండి. మీ విద్యకు సమర్థతకు తగిన పని ఏమిటో ఆయనే చెబుతాడు అన్నాడు. అప్పుడు రాజుకి, మంత్రికి ఆ ఊరి వైభవానికి కారణము రామనాథం సలహాలేనని తెలిసింది. వారు రామనాథాన్ని కలుసుకున్నారు. ఆయన వారు చెప్పింది విని, అయ్యలారా, జ్యోతిషము గొప్ప శాస్త్రమే, కానీ దాన్ని మనుషుల భవిష్యత్తు చెప్పడానికి ఉపయోగించటం వలన నష్టాలెక్కువ, లాభం స్వల్పం. శాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే వాన, వరద, తుఫాను, భూకంపము, కరువు వగైరాల గురించి ముందే తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చును. జ్యోతిష్యాన్ని మీరా దృష్టితో అధ్యయనం చేయండి అన్నాడు. ఆ వెంటనే వారు తమ నిజరూపాలు బయటపెట్టారు. ఆయనతో, మహానుభావ, రాజు ఎన్ని శాసనాలు చేసినా నీ వంటి పండితుల ప్రబోధాలే ప్రజలకు ఎక్కువ ప్రయోజనాన్నిస్తాయి. మేము నీ వద్దకు కొందరు మెరికెల్లాంటి యువకుల్ని పంపుతాం. వారికి నువ్వు శిక్షణనివ్వాలి. తర్వాత వారు నీ సలహాలకు గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారు. ఆ విధంగా నీ పేరు చెప్పి మన దేశం మరింత సుభిక్షమైతుంది అన్నారు. ఇందుకు రామనాథం సరేనన్నాడు. ఆ విధంగా ఆయన 6 మాసాల్లో 20 మంది యువకులకు శిక్షణనిచ్చాడు. వారు వివిధ గ్రామాలకు వెళ్ళి ఆయన సలహాలు ప్రచారం చేశారు. కానీ ఏడాది గడిచినా ఆయా గ్రామాల్లో ఏ మార్పు కనపడలేదు. పైగా ఏ గ్రామస్తులు ఆ సలహాల పట్ల ఆసక్తి చూపలేదు. ఇది రాజుకి ఆశ్చర్యాన్ని కలిగించింది. సోమేశ్వర గ్రామ వైభవానికి దేవుడి మహిమే కారణమా అని కూడా ఆయనకు అనుమానం వచ్చింది. అయితే మంత్రి గంగభద్రుడు మాత్రము ఆయనతో, ప్రభు, అది దేవుడి మహిమే అనుకుంటే మనం ప్రజలకు చేయగలిగేదే లేదు. రామనాథం మహిమే అనుకుంటే ఆయన నివాసం మరో గ్రామానికి మార్చితే ఆ విషయం రుజువైతుంది అన్నాడు. రాజుకి ఈ సలహా నచ్చింది. ఆయన రామనాథాన్ని ఐలవరం అనే గ్రామంలో నివాసం ఉండవలసిందిగా కోరాడు. ఆ గ్రామంలో 4 ఏళ్లుగా కరువు విలయతాండవం చేస్తోంది. ప్రజలు ఉన్నపూట తింటూ లేనిపూట పస్తులుంటూ ఎందుకొచ్చిందిరా అన్నట్లు బ్రతుకులు ఈడుస్తున్నారు. రామనాథము తన భార్య మీనాక్షి, పిల్లలు రాము, గీతలతో ఆ గ్రామం చేరుకున్నాడు. గ్రామస్తులు ఆయన ఉండేందుకు శిథిలావస్థలో ఉన్న ఒక ఇంటిని ఇచ్చారు. ఆయన అందులో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇంట్లో అందరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవాళ్ళు. మీనాక్షి ఇల్లు చక్కదిద్దుకుంటే ఆయన పిల్లలకు కాసేపు చదువు చెప్పి ఊళ్ళోకి వెళ్ళేవాడు. ఒక్కొక్కరినే పలకరించి విశేషాలు అడిగి తెలుసుకొని వారి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవాడు. ఆయన మాటల్లో ఎంతటి అద్భుత శక్తి ఉన్నదో. 4 రోజులు తిరగకుండానే ఊరి వారంతా ఆయన వద్దకు సలహాల కోసం రాసాగారు. రామనాథం వాళ్ళకి ఊళ్ళో ఎక్కడెక్కడ తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు. తక్కువ నీటితో పండే పంటల గురించి చెప్పాడు. పంటలు పండనప్పుడు పట్నం వెళ్ళి తాత్కాలికంగా డబ్బు సంపాదించేందుకు అవసరమైన వృత్తి విద్యల గురించి చెప్పాడు. పలు ఆరోగ్య సూత్రాలను వారికి వివరించి చెప్పి, ఈ భూమి మీద ఎడారులున్నాయి, అడవులు ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ మనుషులు సుఖజీవనం చేస్తున్నారు. ఇది తెలుసుకుంటే మనిషి ప్రకృతి బీభత్సాలకు భయపడటం మానేసి ప్రకృతి వనరులను చూసి సంతోషించడం నేర్చుకుంటాడు అన్నాడు. 6 మాసాలు తిరిగేసరికి పాడుబడినట్లుండే రామనాథం ఇల్లు పచ్చదనంతో కళకళలాడింది. ఊరికి కూడా కొత్త కళ వచ్చింది. ఈ మార్పుకు కారణమైన రామనాథానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక ఇవ్వాలని వారనుకున్నారు. అయితే రామనాథం నవ్వి, మీరందరూ నన్నెంతో గౌరవిస్తూ నా సలహాలు పాటిస్తున్నారు. అంతకు మించిన కానుక మరేమీ లేదు అన్నాడు. అప్పుడు గ్రామస్తులు ఆయన భార్య మీనాక్షితో, అమ్మా, పాడుబడ్డ ఇంట్లో కాపురం ప్రారంభించి ఆ ఇంటిని స్వర్గతుల్యం చేశావు కాబట్టి నీ భర్త మా అందరికీ మేలు చేసే సలహాలు ఇవ్వగలిగాడు. ఒక విధంగా ఈ ఊరి అసలు బాగుకు కారణం నువ్వు. నీకోసం ఏదైనా తెచ్చి ఇవ్వాలని మా కోరిక.
ఏదైనా అడిగి మా మనసులకు పూర్తి సంతోషం కలిగించు అని వేడుకున్నారు. మీనాక్షి ఒకప్పుడు బీడులా ఉన్న ఇంటి పెరడు ఇప్పుడు పచ్చని మొక్కలతో రంగురంగుల పువ్వులతో కళకళలాడుతున్నది. అయితే ఇంటి తోటకు ఎర్ర గులాబీ లేకపోవడం పెద్ద లోటు. మీరు నాకు ఆ మొక్క సంపాదించి ఇస్తే మీ మేలు మరవలేను అన్నది. ఆ రోజు నుంచి గ్రామస్తులు ఎర్ర గులాబీ మొక్క కోసము అన్వేషణ ప్రారంభించారు. గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ అది దొరకలేదు. ఈలోగా ఐలవరం గ్రామం సాధించిన అభివృద్ధి గురించి రాజు దేవనందుడికి తెలిసింది. ఆయన మంత్రి గంగభద్రుడితో సంప్రదించి కబురంపగా ఐలవరం నుంచి కొందరు గ్రామ పెద్దలు రాజధానికి వచ్చారు. వాళ్ళు మంత్రి ప్రశ్నలకు సమాధానమిస్తూ రామనాథం కారణంగా గ్రామం బాగుపడిందని చెప్పారు. గంగభద్రుడు వారితో, ఇక రామనాథం లేకున్నా మీ గ్రామాభివృద్ధికి ఏ లోటు రాదు. మహారాజు గారు ఆయన్ని యోగవరం అనే గ్రామానికి పంపాలనుకుంటున్నారు అన్నాడు. ఇది వింటూనే గ్రామస్తులు తమలో తాము చర్చించుకొని రాజుతో, ప్రభు, రామనాథం గృహిణి మీనాక్షి కోరగా ఎర్ర గులాబీ మొక్క తెచ్చి ఇస్తామని చెప్పాము. కానీ ఇంతవరకు అది మాకు లభ్యం కాలేదు. త్వరలోనే సాధించగలమని మా ఆశ. కొంత గడువు ఇవ్వవలసిందిగా ప్రార్థన అన్నారు. రాజుకి వాళ్ళ కోరిక ఉచితమనిపించింది. అయితే 6 నెలలు గడిచినా ఎర్ర గులాబీ మొక్క దొరికినట్లు లేదు. ఈ విషయమై విచారిస్తూనే ఉన్న మంత్రి గంగభద్రుడు రాజుతో, ప్రభు, ఐలవరం గ్రామస్తులకు ఎర్ర గులాబీ మొక్క దొరికినట్టే లేదు. మనమే దానికోసం ప్రయత్నిద్దాం. సమస్య పరిష్కారమవుతుంది అన్నాడు. ఇందుకు రాజు సరేనన్నాడు. భటుల ద్వారా ప్రయత్నించగా పొరుగు దేశంలోని ఒక కుగ్రామంలో దొరికింది ఓ ఎర్ర గులాబీ మొక్క. ఒక శుభదినాన దేవనందుడు మంత్రితో సహా ఐలవరం చేరుకున్నాడు. అక్కడ విలువైన కానుకలతో రామనాథాన్ని సత్కరించి ఆ మొక్కని గ్రామస్తుల తరపున తనే స్వయంగా ఆయనకిచ్చి, నీ అర్ధాంగి కోరిక తీరింది. నీవిక యోగవరం తరలి వెళ్ళి ఆ గ్రామానికి కూడా మేలు కలిగించాలి అన్నాడు. ఆ మరుక్షణము మీనాక్షి కలుగు చేసుకొని, ప్రభు, ఇక్కడ మా ఇంటి తోటలో ఈ మొక్కను దాటి బ్రతికించి మొగ్గ తొడిగించి ఒక్కటంటే ఒక్క పువ్వు పూయగా చూసి వెళ్లాలని నా కోరిక అన్నది. ఈ మాటలకి దేవనందుడు ఆశ్చర్యపడి, అమ్మా, ఈ గ్రామం విడిచిపెడుతూ దీన్నిక్కడ పాతడం ఎందుకు? నీతో యోగవరం తీసుకొని వెళ్ళు అన్నాడు. ప్రభు, ఈ మొక్కను నేనడిగింది ఈ ఇంటి తోట కోసమే. మేమున్నా లేకున్నా ఈ మొక్క ఆ తోటలోనే ఉండాలి అన్నది మీనాక్షి. అప్రయత్నంగా రాజు ఆమెకు ఆ వెంటనే రామనాథానికి చేతులు జోడించి నమస్కరించి మీనాక్షితో, అమ్మా, నాకిప్పుడు మీ కుటుంబం యొక్క ప్రత్యేకత అర్థమైంది. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు తనదనుకొని, ఏ మనుషులతో మసిలితే ఆ మనుషులు తన వాళ్ళనుకొని అంకిత భావంతో కృషి చేయటం వలనే మీ ప్రబోధాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గొప్పతనము ప్రబోధాలలోనే ఉంటే శాస్త్రం చదివిన ప్రతివాడు మహాత్ముడే అయ్యేవాడు. ఉత్తమ ఫలితాలను మీరు మాత్రమే సాధించగలరు. ఇక మీదట మీరు నేను చెప్పానని కాక మీ వీలును బట్టి సంచరిస్తూ మన దేశ పౌరులను ప్రభావితం చేయవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత రామనాథం ప్రబోధాలే కాక ఆయన కథ కూడా విశాల దేశ పౌరులను ప్రభావితం చేయగా ఆ దేశము నిత్య కళ్యాణము పచ్చ తోరణాలతో కలకాలం వర్ధిల్లింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.